వెల్కమ్ టు రాఘవేంద్ర యూట్యూబ్ ఛానల్. ప్రతి ఏఎల్పి ఆస్పిరెంట్స్ అదేవిధంగా రైల్వేస్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియో చివరి వరకు చూడండి. మీకు మంచి ఇన్ఫర్మేషన్, ఇది మంచి మోటివేషనల్ వీడియో కూడా అవుతుంది మీకు ఇది. ఓకే, మీరు ఏం చేస్తున్నారో మీకు నీట్గా చెప్తాను చూడండి. రైల్వే వాడు స్టూడెంట్స్తో మైండ్ గేమ్ ఎట్లా ఆడుతున్నాడో అది కూడా చెప్తాను మీకు. ఓకేనా, లెట్స్ గో. ఏఎల్పి సిబిఐటి ఎగ్జామ్ గురించి మాట్లాడతాను ఇప్పుడు. ఏఎల్పి స్టూడెంట్స్ బాగా వినండి. అదేవిధంగా రైల్వే స్టూడెంట్స్ కూడా ఎవరైతే ఎన్టీపీసీ కానీ గ్రూప్ డి కానీ టెక్నీషియన్ కానీ ఏదైతే ప్రిపేర్ అయ్యేవాళ్ళు, రైల్వేస్ ప్రిపేర్ అయ్యేవాడు, ఇప్పుడు రైల్వే ఆర్ఆర్బి బోర్డు ఏ విధంగా స్టూడెంట్స్ మైండ్ గేమ్ ఆడుతుందో అది కూడా చెప్తాను. నీట్గా వినండి, చివరి వరకు చూడండి, ఖచ్చితంగా వస్తుంది ఇది మీకు. చూడండి, ఇప్పుడు ఏఎల్పి సైకోమెట్రిక్ టెస్ట్ మనకి జూలై 15 అన్నాడు. ఇంతవరకు రిజల్ట్స్ లేదు, కానీ ఇక్కడ రిజల్ట్స్ ఎప్పుడు వదులుతాను మీకు? ఒక 1 వీక్ ముందు రిజల్ట్స్ వదిలి మీకు ఎగ్జామ్ కండక్ట్ చేసి పడేస్తారు వాడు. అంటే ఇక్కడ ఒక ఫోబియాలో ఉన్నారు స్టూడెంట్స్. అంటే ప్రిపరేషన్ చేసే వాళ్ళ నుంచి మాట్లాడటం లేదు, కంటిన్యూషన్. నా స్టూడెంట్సే ఉన్నారు, ఆఫ్లైన్ స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ అడిగాడు, సార్ ఏఎల్పి రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని. ఏఎల్పి రిజల్ట్స్ వచ్చేంత వరకు ఎందుకు? నేను పాయింట్ ఇక్కడ మాట్లాడేది, రిజల్ట్స్ రాకముందే మీరు సైకోమెట్రిక్ టెస్ట్ అనేది ఫస్ట్ పోయి ప్రిపరేషన్ చెయ్యండి ముందే. ఎవరైతే చేయలేదో ముందు చేయండి, ఖచ్చితంగా స్టార్ట్ చేయండి. ఉండేది మీ చేతిలో ఈరోజు 29th, మ్యాక్సిమం ఒక 15 days ఎగ్జాక్ట్గా ఉంది మీకు సిబిటి ఎగ్జామ్. ఇక్కడ ఎలా వస్తుంది మీకు ఐడియా? నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, చివరి వరకు మీరు రాసిన ఎగ్జామ్ మీకే తెలుసు. సిబిటి 2 రాసిన స్టూడెంట్స్కి మీరు ఎంత ఎఫర్ట్ ఇచ్చి రాశారో, ఎంత కట్ ఆఫ్లు, అవన్నీ మనకు అనవసరం. మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. మీ టైం బాగుందంటే మీరు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంది ఏఎల్పి స్టూడెంట్స్కి. ఎందుకంటే కట్ ఆఫ్లు తగ్గిపోయి వచ్చే ఛాన్సెస్ అయితే హై ఉంది. పాజిటివ్గానే ఉండండి మీరు. సిబిటి 2 ఎగ్జామ్ రాసిన వాళ్ళు ఫస్ట్ సైకోమెట్రిక్ టెస్ట్ అనేది వెళ్ళి అటెంప్ట్ చేయండి ఎగ్జామ్లో. లేదంటే సింపుల్గా చెప్తాను, వెళ్ళి హైదరాబాద్ వెళ్ళండి. హైదరాబాద్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో ఫస్ట్ హైదరాబాద్ వెళ్ళండి, లేదా చుట్టుపక్కల ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్ ఉంటే ఆ కోచింగ్ సెంటర్కైనా వెళ్ళండి. అది చేత కాదా, పోయి టెక్స్ట్ బుక్లో సిబిఐటి ఎగ్జామ్ అనేది సైకోమెట్రిక్ టెస్ట్లు అనేవి పెట్టేసి ఉంచాడు, అవి కూడా వెళ్ళి అటెంప్ట్ చేయండి. ఇది నేను చెప్పే నా సజెషన్ ఏఎల్పి స్టూడెంట్స్కి. ఇప్పుడు ప్రతి ఎగ్జామ్ అట్లే అవుతుందంటే, మీరు ఒకటి బాగా అబ్జర్వ్ చేశారు చూడండి ఒకసారి. ఇక్కడ నేను చెప్తాను, పాయింట్స్ రైస్ చేస్తుంది. ఆర్ఆర్బి మైండ్ గేమ్ ఆడుతుందా స్టూడెంట్స్ అంటే ఖచ్చితంగా ఆడుతుంది. ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్కి ఇలా చేసేవాడు. ఐబిబిఎస్ కానీ ఇక్కడ బ్యాంక్స్ ఎందుకు తీసుకొస్తున్నా అంటే సేమ్ ఇంతకుముందు, వెయిట్ ఫర్ 1 minute. ఇంతకుముందు బ్యాంక్ ఎగ్జామ్ వాడు ఏం చేస్తామంటే ఫస్ట్ ప్రిలిమ్స్ కండక్ట్ చేసేసి, ఇప్పుడు కూడా అదే ట్రెండింగ్ వెళ్ళండి. మీకు ఎగ్జామ్ 15 days ఉన్నప్పుడు మాత్రమే, మ్యాక్సిమం 14 days ఇస్తాడు వాళ్ళకి, అంతే. వెళ్ళి వెంటనే హాల్ టికెట్ రిలీజ్ చేసేస్తాడు, ఎగ్జామ్ కండక్ట్ చేసేస్తాడు. ఇది బ్యాంక్ ఆడుతున్న మైండ్ గేమ్. అదే వాడు రైల్వే వాడు ప్యాటర్న్ అదే ఫాలో అవుతుంది. మీరు అబ్జర్వ్ చేశారా లేదో? మనకి టెక్నీషియన్ సడన్గా ఎగ్జామినేషన్ రిలీజ్ చేశాడు, మీకు గుర్తుందో లేదో, డిసెంబర్లో టక్కని రిలీజ్ చేసేసినాడు, ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వకోకుండా. నెక్స్ట్ ఇప్పుడు ఎన్టీపీసీ కూడా ఎగ్జామ్ ఉంటుంది 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 అని చెప్పి టక్కని రిలీజ్ చేసినాడు. ఉండేది ఎంతో మనకి 20 days ఇచ్చాడు, అంతే. అది వెంటనే ఇక్కడ స్టూడెంట్స్ ఎవరు ఇంపాక్ట్ అవుతారంటే, అది కూడా వినండి నీట్గా. ఎవరైతే ప్రిపరేషన్ చెయ్యకోకుండా అప్పుడు చూసుకుందాంలే, ఎగ్జామినేషన్ వచ్చినప్పుడు చూసుకుందాంలే అనే వాళ్ళ పరిస్థితి ఏందేమంటే, బాగా వినండి, ఇది కామెడీగానే ఉంటుంది. మనం అరేహో అనుకోవాల్సిందే. ఆర్ఆర్బి వాడు స్టూడెంట్ మైండ్ గేమ్స్ అలా అవుతున్నాడు, ఖచ్చితంగా ఆడుతున్నాడు అది. మనము ఇంకా అప్పుడు ప్రిపరేషన్ చేసే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందంటే, అప్పుడప్పుడు అన్నీ అయిపోకూడదు, మొత్తం బుక్కులు కొనేది అప్పుడప్పుడు మొత్తం చేసేది. అప్పుడు మనం ఏమనుకోవాలా, ఎవడ్రా నువ్వు ఇంత టాలెంటెడ్లా ఉన్నావు అని మనం క్వశ్చన్ వేసుకోవాలి. అసలు మనం క్వాలిఫై కాదు. ఇలాంటి స్టూడెంట్స్ ఒక వర్గానికి చెందిన వాళ్ళు ఉంటారు. లాంగ్ టర్మ్ స్టూడెంట్స్ ప్రిపరేషన్ చేసే వాళ్ళ నుంచి నేను మాట్లాడినా. ఇలాంటి మైండ్ సెట్ ఉండేవాళ్ళు అట్లీస్ట్ చేంజ్ అవ్వండి ఈ వీడియో చూసిన తర్వాత. లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ఖచ్చితంగా ఉండాలి. మీరు ఏం చేస్తున్నారంటే చెప్తాను చూడండి. ఇక్కడ ఇలానే 15 days ముందు ఎగ్జామ్ కండక్ట్ చేయడం వలన ఎవరికి డ్యామేజ్? మీకే డ్యామేజ్. ఇది ఈ పాయింట్ అందుకే రైస్ చేసింది. 15 days ముందు ఎగ్జామ్ ముందు ప్రిపరేషన్ చేసే వాళ్ళ గురించి చెప్తున్నా.
ఎవరైతే లాంగ్ టర్మ్ వాళ్ళు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటే వాళ్ళంతా ప్రాక్టీస్ చేసుకొని ఎగ్జామ్స్ రాసుకొని మొత్తం థియరీ పార్ట్ కంప్లీట్ చేసుకొని ముందే ప్రిపరేషన్లో ఉంటారు. వాళ్ళ గురించి ఏమంటాం లేదు ఇక్కడ. ఎవరైతే 15 డేస్ ముందు ప్రిపేర్ అవుదాంలే, ఎగ్జామ్ వచ్చినాక చూసుకుందాంలే అనే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నా. ఓకేనా? ఈ మైండ్ సెట్ ఉంటే మార్చుకోండి. ఈ మైండ్ సెట్ ఉండేవాళ్ళు అసలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్కి అసలు పనికిరారు. పేషెన్స్ ఉండాలా గవర్నమెంట్ జాబ్ కావాలంటే ఖచ్చితంగా. ఓకేనా? నెక్స్ట్ ఇలానే ఆర్ఆర్బి ఎగ్జామ్ మిగతా ఎగ్జామ్స్కి ఉంటుందా? ఇప్పుడు ఆర్ఆర్బి ఎన్టీపీసీ నుంచి ఒక స్మాల్ అజంప్షన్ చెప్తాను చూడండి, నీట్గా వినండి ఒక్కసారి. ఇప్పుడు మనకి ఆర్ఆర్బి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ ఇప్పట్లో జరగచ్చా? అసలుకి ఇప్పట్లో జరగచ్చా అంటే నేను ఏమంటానంటే మ్యాక్సిమం అండర్ గ్రాడ్యుయేట్ జూలైలో ఎండింగ్ లోపల అయిపోవాలి ఎగ్జామినేషన్స్. మనకి జూలై ఎందుకు అంటున్నా అంటే జూలై లాస్ట్ వీక్లో సెలక్షన్ పోస్టులు జరగాలి ఎగ్జామ్. మనకు అయాన్ డిజిటల్ జోన్స్ కొన్ని సెంటర్లు మాత్రమే ఉన్నాయి. అసలు తక్కువ ఉన్నాయి. అసలు డబుల్ ఇట్లా ఎస్ఎస్సికి, బ్యాంక్స్కి, రైల్వేస్కి ఒకటేసారి ఎగ్జామ్ కండక్ట్ చేయడం వీలు పడదు. ఖచ్చితంగా పడదు. ఎందుకంటే సెంటర్స్ చాలా తక్కువ ఉన్నాయి మన ఇండియాలో. ఇది నేను చెప్పే పాయింట్. ఇంకొకటి ఏమంటే ఆర్ఆర్బి ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ ఎప్పట్లో జరగచ్చు అంటే జరగకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. ఓకేనా? నేను ఇక్కడ స్టూడెంట్స్కి ఏం చెప్పేదంటే ముందు మీ ప్రిపరేషన్ పైనే ఫోకస్ చేయడమా, మిగతా వాటిపైన ఫోకస్ చేయొద్దండి. అనవసరమైన కట్ ఆఫ్లు చూసుకుంటా ఇది చేసుకుంటా ఇవన్నీ అసలు వద్దు. ఓకేనా? ఇది నేను చెప్పేది. టెక్నీషియన్ కూడా రిలీజ్ అయింది, ఒకసారి చూడండి. వెళ్ళి వీడియో పెట్టినా దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంచాను ఇక్కడ నేను. నెక్స్ట్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్ సిబిటి 2 ఎగ్జామ్ అయ్యాకనే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పెడతాడా అంటే అది కూడా ఛాన్సెస్ హై ఉన్నాయి. ఎందుకంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్కి మ్యాక్సిమము మనకి తక్కువ మందిని తీసేసి అది 2 or 3 డేస్లో కంప్లీట్ చేసే ఛాన్స్ ఉంది గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్. ఇది కండక్ట్ చేసిన తర్వాత అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసే ఛాన్సెస్ అయితే 99% ఉంది. ఎందుకు 99% ఉందంటే అది కూడా చెప్తాను చూడండి. మనకి ఈ పార్టీకి అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామినేషన్ జరిగేటట్లయితే అఫీషియల్గా నోటీస్ రావాల్సిందే ఈ టైంలో నుంచి ఈ టైంలో. ఇప్పుడు మనకి గ్రాడ్యుయేట్ ఎగ్జామ్లో మ్యాక్సిమం 6th to 24th అని ఒక నోటీస్ అనేది రిలీజ్ చేశాడు. ఏది? గ్రాడ్యుయేట్కి. ఇలాగే అట్లీస్ట్ షార్ట్ నోటీస్ అన్న రిలీజ్ చేయలేదు. ఇది మీకే చెప్తున్నాను నేను. ఎవరికి? ఎన్టీపీసీ స్టూడెంట్స్ మాత్రమే. ఓకేనా? అన్ని ఎగ్జామ్స్ అలా కండక్ట్ చేస్తారంటే చెప్పలేమ్మా. టక్కని చేశాడు అనుకోండి, ఏం చేస్తారు ప్రిపరేషన్ చేయని వాళ్ళు? అక్కడ బెనిఫిట్ అయ్యేది ఎవరు? లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ చేసిన వాళ్ళే. మీరు కాంపిటీషన్లో ఉంటారు. మిగతా వాళ్ళంతా అది అయిపోయింది కథ. ఇంకొక రీజన్ చెప్తారా? చాలా మంది అబ్సెంటీస్ అయ్యారు. ఎందుకైనా చెప్తే ఈ రీజన్స్ వల్లే. ఎగ్జామ్ వచ్చినప్పుడు చూసుకుందాంలే మైండ్ సెట్ ఏమవుతుందంటే మనం ప్రిపరేషన్ చేయాలి. ఏం ఎగ్జామ్ కండక్ట్ చేస్తాం? 5 lakhs మెంబర్స్లో మనకి 2.5 lakhs మాత్రమే మనకి ఎగ్జామినేషన్ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అటెండ్ అయ్యారు. ఎవరు ఈ మిగతా వాళ్ళు అటెండ్ అయ్యారు అంటే చాలామంది దీంట్లో జాబులు కొట్టిన వాళ్ళు ఉంటారు, ప్రిపరేషన్ చేయని వాళ్ళు ఉన్నారు, ఊరికి అప్లై చేసిన వాళ్ళు అందరూ ఉన్నారు. ఓకే? ఇక్కడ కాంపిటీషన్ అనేది వీళ్ళ మాత్రమే. అంటే ఈ 2,50,000 మెంబర్స్లో కూడా ఊరికి అటెంప్ట్ చేసిన ఫస్ట్ అటెంప్ట్ వాళ్ళు కూడా ఉంటారు. సో ఇక్కడ కాంపిటీషన్ అనేది మనం ఊహించుకున్న పాయింటే. మన ప్రిపరేషన్ నీట్గా చేస్తే, మన టైం బాగుంటే, మన కష్టం ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే అయి ఉంటుంది. మనం ఏం చేయకోకుండా ఒకసారి రాసేసి నాకు వస్తుంది అంటే అది మన మూర్ఖత్వమే అనుకోవాలి. ఓకే? నెక్స్ట్ ఇంకా ఏం చెప్పాను? అదే 15 days ముందు ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి నేను ఇప్పటి నుంచైనా చేంజ్ అవుతారని నేను అనుకుంటున్నా. ఇంకా ఏముంది ఫైనల్గా? ఇలానే ఆర్ఆర్బి ఎగ్జామ్ మిగతా ఎగ్జామ్స్ కండక్ట్ ఉంటే ఖచ్చితంగా ఉంటుంది. అదైతే డ్యామ్ షూర్ ఉంటుంది. మీరైతే టక్కని ఒక నోటీస్ రిలీజ్ చేసి ఎగ్జామ్ కండక్ట్ అని చెప్పేస్తాడు మనవాడు, ఆర్ఆర్బి వాడు. మనం అప్పుడు ఏం ఇంకో ఫీలింగ్ ఏమొస్తుందంటే ముందే ప్రిపరేషన్ చేసింటే బాగుండే కదా అనే ఫోబియాలు అయితే మీరు పోవద్దండి నెక్స్ట్ టైం. ఎవరైతే సీరియస్ ఆస్పిరెంట్స్ ఉన్నారో. ఇప్పుడైతే సింపుల్గా చెప్తాను. టెక్నీషియన్స్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ 100కి 98 మార్క్స్ తెచ్చుకుంటే ఈ టాపిక్స్ చదివితే చాలు. 100కి 98 మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఈ టాపిక్స్ ఒకటే చదవండి. ఇలాంటి తమ్మనాల్సి నేను చెప్పనమ్మా. ఎందుకు చెప్తానంటే వాడిచ్చిన సిలబస్ కంప్లీట్గా చదివే ప్రయత్నం చేయండి. మీకు సిలబస్ ఎక్కడ ఉంటుందంటే
ప్రతి స్టూడెంట్‌కి చెప్తున్నా ఫస్ట్ నోటిఫికేషన్‌లో నీట్‌గా ఏం చదవాలనేది మొత్తం మెన్షన్ చేసింటాడు. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి అన్నీ చెప్పేసింటాడక్కడ. మనం ఆ యూట్యూబ్ ఛానల్ ఊరికే వాళ్ళ వ్యూస్ కోసం పెడుతున్నారంతే. వ్యూస్ కోసం నేనైతే పెట్టే పర్సన్ కాదు. మీకు యూజ్‌ఫుల్ అయ్యే మాటలే చెప్తా. నెగెటివ్ కామెంట్స్ పెట్టే స్టూడెంట్స్‌కి మంచిగా చెప్తున్నా. ఏదైనా మీ క్రెడిబిలిటీ ఉంటే ఊకే ఏది పడితే అది మాట్లాడొద్దండి వచ్చి. ఏం చేయను. మీ సునకానందం మిమ్మల్ని వదిలేసి బ్లాక్ చేస్తా. ఇంకొకటి ఎవరికైతే ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ కావాలనుకున్నారో మన టెలిగ్రామ్ ఛానల్‌లో నేను పిన్ చేసి ఉంచాను. అదేవిధంగా అర్థమెటిక్, నెక్స్ట్ రీజనింగ్ ఇవన్నీ బుక్స్ స్టాఫ్ సెలక్షన్ కమిషన్ బుక్స్ అన్నీ నేను సెండ్ చేసి ఉంచా. వెళ్ళి జాయిన్ అవ్వండి. ఫ్రీ బుక్స్. నేనేం అమౌంట్ ఏం తీసుకోవట్లేదు. ఓకేనా? ఫైనల్‌గా నేను చెప్పే పాయింట్ ఏమంటే ఫస్ట్ టైం ఎవరైతే వస్తున్నారో మన యూట్యూబ్ ఛానల్‌ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు యూజ్‌ఫుల్ అయ్యే కంటెంట్ మాత్రమే ఇస్తా. అనవసరమైన తిక్క తిక్క వీడియోలైతే నేను చెయ్యను. ఓకేనా? థ్యాంక్ యూ.